నరసాపురం లోక్సభ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆచంట అభ్యర్థి పితాని సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీరికి మద్దతుగా బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు, దివంగత సినీ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ప్రచారంలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో దేశమంతా ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తుందని జీవీఎల్ అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు విపరీతంగా దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గోదావరి జిల్లా నుంచి ట్రైనర్ సెక్టర్ మొత్తం రాష్ట్రంలో ఇక్కడ ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అదే రివర్పరేట్ అవుతుంది. అదే ప్రతిధ్వని రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది. ఈ రోజు మనం ఇక్కడ ఆచంటలో ఉన్నాం. ఇక్కడ అనేక వివరాలు తెలుసుకున్నాను. నాకు తెలిసి ఆచంటకు అవినీతి పంట గత 5 సంవత్సరాల్లో ఇక్కడ జరిగేప్పుడు మన మోడీ గారు చెప్పారు, రాష్ట్రంలో శాండ్ మాఫియా రాజ్యం వెళ్తుందని. మరి శాండ్ మాఫియా ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది చూడాలంటే ఆచంట నియోజకవర్గానికి వస్తే సరిపోతుంది. ప్రతి ఒక్కరి నోట ఇదే మాట, విపరీతంగా దోచుకున్నారని. ఇక్కడ ఎమ్మెల్యే గారు కేవలం దోపిడీ పైన ఫోకస్ పెట్టారు. సామాన్య ప్రజలు, పేద ప్రజల నుంచి కూడా మరి అవినీతి చేశారంటే పేద ప్రజల దగ్గర ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి, ఉచితంగా ఇచ్చామని అబద్ధాలు చెప్పి ఒక్కొక్కరి దగ్గర 50,000 రూపాయలు వసూలు చేశారని చెప్పి పేద మహిళలు ఇక్కడ చెప్తున్నారు.